నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతం. ఒడిశాలోని కియోంజర్కి చెందిన కౌసల్య మహంత గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. బిఎస్సి నర్సింగ్ లో నా కూతురైన అనిత ఉత్తీర్ణురాలైన తర్వాత భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేరింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలన్నది ఆమె యొక్క కల. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం కోసం దరఖాస్తు కూడా చేసింది. అయితే చట్టపరమైన సమస్యల కారణంగా పరీక్ష, ఇంటర్వ్యూ 2 వాయిదా పడ్డాయి. నేను డిసెంబర్ 2022లో సుదర్శన హోమంలో పాల్గొని నా కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం పొందడంలో సహాయం చేయమని శ్రీ పరంజ్యోతిని ప్రార్థించాను. వారి దైవానుగ్రహంతో చట్టపరమైన సమస్య వెంటనే పరిష్కరించబడింది. పరీక్ష ఇంకా ఇంటర్వ్యూ నిర్వహించబడ్డాయి. చివరగా సెప్టెంబర్ 2023లో ఫలితం ప్రకటించబడింది. చివరి ఇంటర్వ్యూలో మా కుమార్తె ఎంపికయిందని తెలిసి మేము చాలా సంతోషించాము. మరోసారి నేను డిసెంబర్ 2023లో సుదర్శన హోమంలో పాల్గొని నా కూతురి నియామకం ఆమె అత్తగారు ఉంటున్న జాజ్పూర్ పట్టణానికి సమీపంలో జరగాలని ప్రార్థించాను. కరుణామూర్తులైన శ్రీ పరంజ్యోతి ఆ ప్రార్థనను కూడా నెరవేర్చారు. హోమం జరిగిన వారంలోపే ఆమె జాజ్పూర్ పట్టణానికి సమీపంలో నియమించబడింది. ఆమె ఇప్పుడు తన జీవితంలో చాలా సంతోషంగా ఉంది. సుదర్శన హోమంలో శ్రీ పరంజ్యోతి అనుగ్రహం వల్ల ఇదంతా జరిగింది. నా కూతురుపై కురిపించిన అనుగ్రహానికి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాని యొక్క దివ్య పాద కమలాల వద్ద నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.